హాయ్ హలో వెల్కమ్ టు నిహాల్ క్రేజీ వరల్డ్. మా నిహాల్ డబ్బులు ఎక్కడ కనిపించినా తీసుకెళ్ళి ఇందులోనూ దాచేస్తున్నాడని చెప్పి, సరేరా బాబు నీకు ఒక కిడ్డీ బ్యాంక్ కొంటానులే అన్నానన్నమాట. అది ఆర్డర్ ఇచ్చాను, ఇవాళ వచ్చిందన్నమాట. వాడైతే నేనే ఓపెన్ చేస్తానని వెయిట్ చేస్తున్నాడు. అదిగోండి చూసారా, బాక్స్ రాగానే ఎలా ఓపెన్ చేస్తున్నాడో. మనం చెప్పినవేవి నచ్చవన్నమాట. ఆయన ఓన్ ఆఫ్ స్టైల్ ఆయనకుంటుంది. సరే ఇంతకీ ఓపెన్ చేశాడు కానీ ఎక్కడ వేయాలి కాయిన్, ఏం చేయాలి అని చెప్పి ఆలోచిస్తున్నాడు అన్నమాట. ఈలోపు ఒక ఫోటో తీసుకుంటాను, పోజ్ ఇవ్వరా అంటే దాన్ని పట్టుకుని అటు ఇటు ఊగుతున్నాడు. ఇంతకీ వాడికి ఎలా వేయాలో తెలిస్తే మన హెల్ప్ ఎందుకు తీసుకుంటారండి బాబు ఈ పిల్లలు. వాడికి తెలియలేదు కాబట్టి నాకు ఇచ్చి వేయమన్నాడు అన్నమాట. అదేమో నేను వేస్తే వాడికి కొన్నో నువ్వెందుకు వేస్తున్నావు అన్నట్టుగా నాకు కాయిన్ని తోసిపడేసింది ఆ కుక్కు పిల్ల. సర్లే నాకెందుకులే గొడవ, నువ్వు మీ నిహాలే పడండి అన్నట్టుగా వాడితోనే కాయిన్స్ వేయించడానికి ట్రై చేస్తున్నాను అన్నమాట. మా నిహాల్ ఇది చూడడం ఇదే ఫస్ట్ టైం కదా, ఎలా వెయ్యాలా ఏంటా అని చెప్పి దాంతో అయితే చాలాసేపు కుస్తీ పట్లు పట్టాడన్నమాట. ఈ ఏజ్లో వాళ్ళు చూసేవి, వినేవి, మనం నేర్పించేవి అన్నీ కూడా వాళ్ళు చాలా బాగా గుర్తుపెట్టుకుంటారండి. ఎందుకంటే లెర్నింగ్ స్టేజ్లో ఉన్నారు కదా. సో ఇలా డబ్బులు దాయడం అనేది నేర్పించడం కూడా చాలా మంచి విషయం అనే చెప్పాలి. సర్లే ఇన్ని కుస్తీ పట్లు పెట్టాను, కాయిన్ ఎలా అయితే లోపలికి వెళ్ళాలి, పైనుంచి అయితే ఏముంది, పక్క నుంచి అయితే ఏముంది అన్నట్టుగా ఆ గొట్టల్లోంచి వేయడానికైతే ట్రై చేస్తున్నాడు అన్నమాట మా నిహాల్. మొత్తానికి అది కూడా వర్కౌట్ అవ్వలేదులేంటి. నాకైతే చాలా బాగా గుర్తు, నా చిన్నప్పుడు మా అమ్మమ్మ గారి ఇంటికి సెలవులకి వెళ్ళినప్పుడు మా తాతయ్య గారు ఒక కిటీ బ్యాంక్ అని ఇచ్చారన్నమాట, మట్టితో చేసింది. అదైతే భలే ఉండేది. నేను ఆ హాలిడేస్లోనే చాలా డబ్బులు దాచాను. తర్వాత అయిపోయిన తర్వాత హాలిడేస్ అందులో అప్పుడే పగలు కొట్టేస్తే ఆ డబ్బులతో మా తాతయ్య గారు నాకు ఒక డ్రెస్ కొనిచ్చారన్నమాట. ఈరోజు మా తాతయ్య గారు లేకపోయినా ఆ జ్ఞాపకాలు అయితే మిగిలిపోతాయి కదండి. ఎందుకో ఈ కిడ్డీ బ్యాంక్ చూడగానే నాకు ఆ మెమరీస్ గుర్తొచ్చాయి అన్నమాట. మనం పిల్లలకి ఇవ్వగలేవి కూడా ఆ బోల్డ్ అన్ని మెమరీసే. మనకి టైం దొరికినప్పుడల్లా వాళ్ళతో స్పెండ్ చేసే టైం ఉంటుంది చూసారు, అవి ఎప్పటికీ చెరిగిపోని మధుర జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి అన్నమాట. మరి మీలో ఎంతమందికి జ్ఞాపకాలు గుర్తున్నాయి? మనందరం కూడా ఏదో టైంలో మన చిన్నప్పుడు ఇలాంటి కిడ్డీ బ్యాంక్స్లో డబ్బులు దాచుకున్న అనుభవాలు చాలానే ఉంటాయి కదా. అలాంటి అనుభవాలు మీకేమైనా గుర్తొస్తే కామెంట్ చేయడం మర్చిపోకండి. మొత్తానికి మా నిహాల్ ఈ కిడ్డీ బ్యాంక్తో అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాడని చెప్పాలి. ఇంతకీ ఆ డబ్బులు దాయడం అనే కాన్సెప్ట్ కంటే కూడా ఆ కుక్క పిల్ల ఇప్పుడు బయటకు వస్తుందా, ఇప్పుడు కాయిన్తో వస్తుందా అన్నట్టుగా దాంతో అయితే చాలా బాగా ఆడుకున్నాడు అన్నమాట. మొత్తానికి మిషన్ కంప్లీట్ అయింది.